ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో వీడని ఉత్కంఠ. 5 స్థానాల్లో తీవ్ర పోటీ. 2-3 రోజుల్లో నిర్ణయం. కవిత అరెస్టులో నిబంధనలు ఉల్లంఘించలేదన్న ఢిల్లీ కోర్టు. మద్యం కేసులో పాత్రపై ఆధారాలున్నాయని స్పష్టీకరణ. కాళేశ్వరం బ్యారేజ్ల డిజైన్, నిర్మాణం, నిర్వహణపై ఎన్డీఎస్ఏ ఆరా. కమిటీ ముందుకు మాజీ ఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు. ఉచిత హామీలను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం. విచారణ జరిపేందుకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం. ప్రధాన ఎన్నికల కమిషనర్కు రాజ్యాంగంలోనే రక్షణ ఉందన్న కేంద్రం. నియామక కమిటీ నుంచి సీజేఐని తప్పించడం పట్ల సమర్థన. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎక్కువ మంది పోటీ పడుతున్న 5 నియోజకవర్గాలపై పీఠముడి వీడలేదు. మరో 2-3 రోజుల్లో ఢిల్లీలో మళ్లీ జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ నియోజకవర్గాల అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తొలి జాబితాలో 4 సీట్లకు పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగిన సీఈసీ సమావేశంలో 6 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. మొత్తం 7 స్థానాలకు ఒక్కో పేరును రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసినా వాటిలో భువనగిరిపై ఏకాభిప్రాయం కుదరక పక్కన పెట్టారు. మిగిలిన 6 స్థానాలైన పెద్దపల్లి, నాగర్ కర్నూల్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్లకు అభ్యర్థుల్ని పార్టీ గురువారం అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ స్థానాలకు మరో దఫా జరిగే సీఈసీ సమావేశంలో పేర్లను ఖరారు చేయనున్నారు. వీటిలో మెదక్, హైదరాబాద్ మినహా మిగిలిన 5ంటికి పోటీ ఎక్కువగా ఉంది. భువనగిరి టికెట్ను మంత్రి కోమటిరెడ్డి సూచించిన వారికే ఇవ్వాలని మరో 2 రాష్ట్ర నేతలు పట్టుబట్టడం వల్లనే ఈ నెల 19న జరిగిన సీఈసీ సమావేశంలో ఖరారు కాలేదని పార్టీ వర్గాల అంచనా. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్యకే టికెట్ ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు. టికెట్ తనకే దక్కుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి కుటుంబానికి టికెట్ దక్కితే చామలతో పాటు ఇతర నేతలు సహకరిస్తారా అనే చర్చ పార్టీలో సాగుతోంది. సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భువనగిరి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. భువనగిరి అభ్యర్థిని ఖరారు చేయకుండా సీఈసీ పక్కన పెట్టింది. ఇక ఖమ్మం టికెట్ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికే దాదాపు ఖరారు కావచ్చని అంచనా. ఈ టికెట్ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి భార్య నందిని సైతం దరఖాస్తు చేశారు. భట్టి సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూల్ టికెట్ దాదాపు ఖరారైనందున అదే కుటుంబానికి మరో టికెట్ ఇవ్వకపోవచ్చని నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎస్సీలకు రిజర్వ్ అయినవి 3 ఉన్నాయి. వీటిలో నాగర్ కర్నూల్, పెద్దపల్లి టికెట్లను మాల వర్గానికి చెందిన వారికి దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వరంగల్కు మాదిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. పీసీసీ తరపున ఓ నేత పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరింత బలమైన అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్లో పోటీకి ఆసక్తి చూపుతున్నా ఆయనను కరీంనగర్ బరిలో దించారనే చర్చ సాగుతోంది. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నందున కరీంనగర్ ఎంపీ స్థానంపై ఆసక్తి కనపర్చడం లేదని తెలుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో ఎవరిని ఎక్కడ నిలపాలనేది తేలక ఈ రెండింటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ కోటాలో నిజామాబాద్ ఎంపీ టికెట్ అడుగుతున్నట్లు తాజా సమాచారం. లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ టికెట్ ఇస్తామని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి పార్టీ హామీ ఇచ్చినందువల్ల ఆయన పేరునే ఖరారు చేస్తారా లేక జీవన్ రెడ్డిని గాని మరొకరిని గాని సీఈసీ ఎంపిక చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మెదక్ టికెట్ను బీసీకే ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. కానీ బలమైన అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. నాగర్ కర్నూల్ లోక్సభ టికెట్టు తనకే కేటాయించాలని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాను మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడినని అక్కడి నుంచి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని సంపత్ తన లేఖలో ప్రస్తావించారు.
కవిత అరెస్టులో నిబంధనల ఉల్లంఘన లేదని రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్పాల్ స్పష్టం చేశారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 19 ను ఈడీ పాటించిందని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో తనను అరెస్టు చేసే విషయంలో పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 19 కింద ఉన్న నిబంధనలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ కొట్టేశారు. ఆమె అరెస్టు విషయంలో ఈడీ నిబంధనల ప్రకారమే నడుచుకుందని స్పష్టం చేశారు. ఈ నెల 15న హైదరాబాద్ లో ఆమెను ఈడీ అరెస్టు చేసింది. 16న కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై న్యాయమూర్తి వెలువరించిన తీర్పు కాపీ తాజాగా బయటకొచ్చింది. ఢిల్లీలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు 100 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చిన సౌత్ గ్రూప్ లో నిందితురాలు భాగస్వామిగా ఉన్నట్లు, ఢిల్లీ ఎక్సైజ్ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తొలి నుంచి నేరపూరిత కుట్రలో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ప్రత్యేక న్యాయమూర్తి నాగ్పాల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉండి తర్వాత అప్రూవర్లుగా మారిన పి శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, దినేష్ అరోడా, ఇతర సహ నిందితులు సమీర్ మహేంద్రు, గోరెట్ల బుచ్చిబాబు, సాక్షి మాగుంట శ్రీనివాసులరెడ్డి, వి శ్రీనివాసరావు, గోపి కుమారన్లు ఇచ్చిన వాంగ్మూలాలు నిందితురాలి పాత్రకు అద్దం పడుతున్నాయని అన్నారు. కవితతో సమావేశమైన తర్వాతే మాగుంట శ్రీనివాసులరెడ్డి, అతని కుమారుడు మాగుంట రాఘవులు ఆమె అనుచరుడైన గోరెంట్ల బుచ్చిబాబుకు 2 విడతల్లో 25 కోట్లు ఇచ్చినట్లు రికార్డులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మొత్తంలో సగం తాను చెల్లిస్తారని నిందితురాలు హామీ ఇచ్చారని, ఈ కోణంలో ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని న్యాయమూర్తి తెలిపారు. ఇచ్చిన ముడుపులను తిరిగి రాబట్టుకోవడానికి టోకు వ్యాపార సంస్థ ఇండోస్పిరిట్ లో భాగస్వామిగా చేర్చిన అరుణ్ రామచంద్రన్ పిల్లై నిందితురాలి ప్రతినిధి లేదా బినామిని అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొన్ని మొబైల్ ఫోన్లను ఫార్మాట్, ట్యాంపరింగ్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయన్న న్యాయమూర్తి మనీ లాండరింగ్ నేరంలో భాగస్వామి కావడంతో పాటు కీలక పాత్ర పోషించినట్లు రికార్డులు చెబుతున్నాయని తెలిపారు. దర్యాప్తు అధికారి సమర్పించిన కేసు ఫైల్ను పరిశీలిస్తే విచారణకు ఆమె హాజరు కాకపోవడం వల్ల దర్యాప్తు స్తంభించినట్లు కనిపిస్తోందన్న న్యాయమూర్తి నాగ్పాల్, నేరపూరిత ఆదాయంలోని ప్రధాన భాగాన్ని వెలికితీయడానికి ఆమెను విచారించాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 19 కింద పొందుపరిచిన అన్ని రకాల రక్షణలను అనుసరించే నిందితురాలిని ఈడీ అధికారులు అరెస్టు చేయడమే కాకుండా అందుకు కారణాలను ఆమెకు లిఖితపూర్వకంగా ఇచ్చారని స్పష్టం చేశారు. ఇందులో చట్టంలోని నిబంధనల ఉల్లంఘన కనిపించలేదని వివరించారు. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత ఈ నెల 18న దాఖలు చేసిన రిట్ పిటిషన్ రేపు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లిస్ట్ చేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన డిజైన్స్, నాణ్యత, నిర్వహణ అంశాలపై నిపుణుల కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. సంబంధిత విభాగాల ఇంజనీర్లతో సమావేశమై వివరాలను సేకరించింది. విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లతోనూ చర్చించిన కమిటీ మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు కారణాల గురించి ఆరా తీసింది. ఇవాళ కూడా సీడీఓ ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కమిటీ సమావేశం కానుంది. మేడిగడ్డ ఆనకట్టలో పియర్స్ కుంగడంతో పాటు అన్నారం ఆనకట్టలో సీపేజీ సమస్య వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ ఎన్డీఎస్ఏ నియమించిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో 2వ దఫా పర్యటిస్తోంది. నిన్న హైదరాబాద్ వచ్చిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ వివిధ విభాగాల ఇంజనీర్లతో సమావేశమైంది. గతంలో ఈఎన్సీ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తించిన మురళీధర్ రామగుండం ఈఎన్సీగా ఉండి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణాన్ని పర్యవేక్షించిన నల్లా వెంకటేశ్వర్లతో కూడా కమిటీ సమావేశమైంది. మొదట వెంకటేశ్వర్లతో సమావేశమైన కమిటీ 3 ఆనకట్టల అంశాలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. ఇన్వెస్టిగేషన్స్ మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాల గురించి తెలుసుకున్నారు. మురళీధర్తో విడిగా సమావేశమైన కమిటీ మేడిగడ్డలో పియర్స్ ఎందుకు కుంగి ఉండొచ్చో అడిగారు. దిగువన ఇసుక కదలిక, సీకెంట్ ఫైల్స్ తదితరాల గురించి అడిగినట్లు సమాచారం. ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో కమిటీ విడివిడిగా సమావేశమైంది. వ్యాప్కో సంస్థ చేసిన సర్వే, దాని తనిఖీ గురించి ఆరా తీశారు. డిపిఆర్, డిజైన్ల గురించి ప్రధానంగా వివరాలు తెలుసుకున్నారు. హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్స్ కు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. ఆనకట్టల నిర్మాణానికి సంబంధించి మొదట పెట్టిన గడువు, ఆ తర్వాత తక్కువ సమయంలో పూర్తి చేయాల్సిన పరిస్థితి, నిర్మాణ క్రమంలో తీసుకున్న జాగ్రత్తలు, క్వాలిటీ కంట్రోల్ గురించి ఇంజనీర్లను అడిగారు. తక్కువ సమయంలోనే పూర్తి చేసినప్పుడు నాణ్యత గురించి ఎటువంటి తనిఖీలు చేశారని ప్రశ్నించిన కమిటీ ఎక్కడైనా లోపాలు ఉంటే ఎవరి దృష్టికి తీసుకెళ్లారని ఆరా తీసినట్లు తెలిసింది. ఆనకట్టల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు సంబంధించి కూడా వివరాలు పూర్తిగా తీసుకున్నట్లు సమాచారం.
నిర్వహణకు సంబంధించిన పర్యవేక్షణ ఎలా జరిగిందని, 2019లో సమస్యలు వచ్చినప్పటి నుంచి తీసుకున్న చర్యలు, చేసిన తనిఖీల గురించి ఆరా తీశారు. వాటన్నింటికీ సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీ సూచించింది. ఆనకట్టల డిజైన్స్, నాణ్యత, నిర్వహణ అంశాలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. వివిధ దశల్లో మానవ లోపం వల్లే సమస్య ఉత్పన్నమైనట్లు భావిస్తున్న కమిటీ ఆ దిశగానే ఇంజనీర్ల నుంచి సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఏ ఆమోదానికి ఎవరు బాధ్యులు, జవాబుదారీతనం ఎవరిది, లోపాల్ని గుర్తించాల్సిన వారు ఎవరు, ఏం చేశారు అన్న కోణంలో ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. అయితే కొందరు ఇంజనీర్లు అడిగిన వాటికి సమాధానమివ్వకపోవడం, సంబంధం లేనట్లుగా వ్యవహరించడంపై చంద్రశేఖర్ అయ్యర్ కొన్నిసార్లు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇవాళ కూడా డిజైన్స్ కు సంబంధించి సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో కమిటీ సమావేశం కానుంది. ఆనకట్టల నిర్మాణ పనులు చేసిన గుత్తేదారు సంస్థల ప్రతినిధులతోనూ కమిటీ కూడా సమావేశం కానుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 8 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 796 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ 7,47,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, బెల్ట్ షాపులపై ఎస్ఓటీ పోలీసుల దాడికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? రీసెంట్ గా రెగ్యులర్ గా పోలీసులు ఈ తనిఖీలు చేస్తూ ఉంటారు బెల్ట్ షాపుల మీద. అయితే రీసెంట్ గా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గత 3 రోజుల నుంచి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ రోజు అంటే గత రాత్రి 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 796 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని మొత్తం విలువ 7.47 లక్షలు ఉంటుందని పోలీసులు తెలపడం జరిగింది. మొత్తం పోలీస్ స్టేషన్ 8 పోలీస్ స్టేషన్లు మనం చూస్తే కనుక మోకిలా, రాజేంద్రనగర్, పేట్ బషీరాబాద్, షామీర్పేట్, బాచ్పల్లి, మైలార్దేపల్లి, నందిగమ పోలీస్ స్టేషన్ అండ్ దొండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మద్యాన్ని అంతా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ అదుపులో తీసుకొని ఎక్సైజ్ పోలీసులకి మరికొంత దర్యాప్తు కోసం వాళ్ళకి అప్పగించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అంటే గత రాత్రి స్వాధీనం చేసుకున్న వివరాలు నిన్న కూడా సోదాలు చేసిన సమయంలో మొత్తం 7 ప్రాంతాల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7 ప్రాంతాల్లో సోదాలు చేశారు. అక్కడ కూడా 197 లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1,34,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. అయితే చందనగర్, అత్తాపూర్, రాజేంద్రనగర్, చేవెళ్ల తర్వాత సిటీ సరౌండింగ్స్ ప్రాంతాల్లో ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఎస్ఓటీ అన్ని జోన్ల పోలీసులు కూడా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మద్యాన్ని అక్రమంగా తరలించడం, అయితే అక్రమంగా ఒక చోట పెట్టి బెల్ట్ షాపుల్లాగా విక్రయించడం, ఇవన్నీ వాటిని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ తనిఖీలు ఇంకా కొనసాగిస్తాము. బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నా సరే మాకు ఏదైనా సమాచారం వస్తే దాని మీద పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. స్వాధీనం చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఆయా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఠాణాలకు అప్పగించడం జరిగింది. ధన్యవాదాలు నాగార్జున. భారాస సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ పై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టు పెట్టారనే ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదుపై క్రిషాంక్ ఫోన్ను సీజ్ చేసి 41A కింద నోటీసులు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే దురుద్దేశంతోనే కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం రూపొందించిన 5 గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన కిసాన్ కాంగ్రెస్ జాతీయ సమావేశంలో కోదండరెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని కోదండరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయ రంగంపై భాజపా ప్రభుత్వం మరణ శాసనం రాసిందని ఆరోపించారు. జాతీయ కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో వ్యవసాయం, రైతుల సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 గ్యారంటీలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్కు వచ్చిన ఆయన భాజపా పార్లమెంటు అభ్యర్థి గోడం నగేష్ తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివాసులకు పెద్దపీట వేస్తున్న భాజపా ప్రభుత్వానికి మద్దతు తెలిపి పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. आदिवासी मामले के मंत्री के रूप में और देश के एग्रीकल्चर मिनिस्टर के रूप में और इसलिए इस आदिवासी कॉन्स्टिट्यूएंसी में
మెదక్ జిల్లా నర్సాపూర్ లోక్సభ ఎన్నికల దృష్ట్యా పోలీసు కవాతు నిర్వహించినట్లు సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. మహారాష్ట్రలో జరిగిన మావోయిస్టుల భారీ ఎన్కౌంటర్, సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ సరిహద్దు, ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను ఆపి వివరాలు సేకరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేస్తున్నామని, ప్రజలు, నాయకులు సహకరించాలని ఐజీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని అధిగమించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న అసంబద్ధ ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ గురించి తాము మాట్లాడుకున్నామని, ఇది చాలా ముఖ్యమైన విషయమని, ఇవాళ విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. వచ్చే నెల 19 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా ఈ బిల్లు న్యాయస్థానం విచారణకు స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని బిల్లు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ కోరారు. ఉచితాలు రాజ్యాంగ విరుద్ధమని, వీటి నిరోధానికి చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. అసంబద్ధ హామీలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని తెలిపారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఓటర్లకు డబ్బు ఇవ్వడం లంచం కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఉచిత హామీలు ప్రకటించే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్ను రద్దు చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి కట్టబెట్టాలని పిటిషన్లో కోరారు. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ బిల్పై విచారణ జరపాలని అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు అనేక మంది నేతలు ఓటర్లను తమదైన రీతిలో ఆకర్షిస్తారు. కొందరు నాయకులు తమ వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకుంటే, మరికొందరు తెర వెనుక ఉండి పార్టీ విజయానికి వ్యూహాలు రచిస్తారు. లోక్సభ ఎన్నికలకు నగారా మోగడంతో ఇప్పుడు అలాంటి ఎన్నికల రథసారథులు సమరశంఖం పూరిస్తున్నారు. సార్వత్రిక సమరంలో ఎక్కువగా ప్రభావం చూపే టాప్ 10 నేతలు ఎవరో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 10 ఏళ్ల కాలంలో పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తనదైన ముద్ర వేసిన నేత ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్డీఏకు ప్రధాన ప్రచారకర్త, ప్రజల్లో విశేష ఆదరణ కలిగిన నేత మోదీని కేంద్రంలో 3వ అధికారంలోకి, అది కూడా 400 పైచిలుకు సీట్లే లక్ష్యంగా ప్రధాని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలకు కౌంటర్గా మోదీకి గ్యారంటీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. 3వ అధికారం చేపడితే భారత్ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెబుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలిపేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రజలకు వివరిస్తున్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని స్వయం సమృద్ధిగా నిలిపేందుకు ఆత్మనిర్భర్ భారత్ అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. భారీ స్థాయిలో చేస్తున్న మౌలిక వస్తువుల ప్రాజెక్టుల గురించి చెబుతూ యువత, మధ్య ఆదాయ వర్గాలను తమ వైపు ఆకర్షించే యత్నం చేస్తున్నారు. తమ పార్టీ భావజాలమైన జాతీయత గురించి వివరిస్తూ ప్రజలను ఆలోచింపచేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు దేశ భవిష్యత్తు కన్నా తమ కుటుంబాల గురించి ఆలోచిస్తాయనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు గుర్తుగా ఈ ఎన్నికల్లో భాజపాకు 370 సీట్లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ప్రపంచ వేదికల్లో పెరిగిన భారత్ బలాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు. వరుసగా 3వ ప్రధాని పదవి చేపట్టి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలని మోదీ ఉవ్విళ్లూరుతున్నారు. భాజపాలో కేంద్ర ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సగటు ఓటరుకు సుపరిచితులు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను తలదన్నేలా విజయాలను అందిపుచ్చుకునే వ్యూహాలు రచిస్తూ చాణక్యుడిగా పేరుగాంచారు. తెర వెనుక ఉండి వ్యూహాత్మక అడుగులు వేయడంతో పాటు ప్రతిపక్షాలపై పదునైన వాగ్బాణాలను సంధిస్తారు. ఆర్టికల్ 370, పౌరసత్వ సవరణ చట్టం లాంటి సున్నితంశాలను కేంద్ర హోంమంత్రిగా ధీటుగా ఎదుర్కొని ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన సైన్యాధిపతిగా వ్యవహరిస్తూ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన ఆ పాత్రే పోషించనున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూ అంశాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. శతాబ్దాల కళ అయిన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని తమ హయాంలోనే పూర్తి చేశామని ఓటర్ల దృష్టికి తీసుకెళ్తున్నారు.
విపక్షాల కూటమి ఇండియాకు ప్రధాన ప్రచారకర్త కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 2019లో రాహుల్ గాంధీ అధ్యక్షతన ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ క్షేత్రస్థాయిలో ప్రజాబలాన్ని కూడగట్టేందుకు జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిన మొదటి విడత యాత్రలో రాహుల్ వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. అయినా జోడో యాత్ర సాగిన పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఏకంగా అధికారాన్ని కోల్పోగా గుజరాత్ లో ఘోర ఓటమిని చవిచూసింది. ఛత్తీస్గఢ్ మీదుగా యాత్ర సాగకపోయినా ఆ రాష్ట్రంలో కూడా అధికారాన్ని చేజార్చుకుంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం విజయఢంకా మోగించింది. ఓ రకంగా యాత్ర ద్వారా రాహుల్ మిశ్రమ ఫలితాలను చవిచూశారు. మలి విడత భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ కులగణన, విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు తెరుస్తామనే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ముఖ్యంగా కులగణన చేపట్టి రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇస్తున్నారు. తద్వారా యువతతో పాటు పలు వర్గాల ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారు. రైతుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను మత ప్రాతిపదికన భాజపా విడదీస్తోందని చెప్పి మైనార్టీల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువత ఓట్లే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేయడంతో మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. దీంతో హస్తం పార్టీ ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే లోక్సభ ఎన్నికలను ఎదుర్కోబోతోంది. పతనావస్థలో ఉన్న పార్టీని ఎక్కువ స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా ఆయన ఎన్నికల సంగ్రామంలోకి దిగుతున్నారు. అందుకనుగుణంగానే భాజపాను అధికార పీఠం నుంచి గద్దె దించేందుకు కమలం పార్టీని వ్యతిరేకిస్తున్న పార్టీలతో కలిసి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. భాజపా హయాంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పతాక స్థాయికి చేరాయని చెప్పి మధ్యతరగతి యువత ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. విపక్ష కూటమి ఇండియాలో మరో బలమైన నేత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ. బంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీని బలంగా ఢీకొంటూ మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. భాజపాను ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిలో చేరిన మమత సీట్ల పంపకాల విషయంలో మాత్రం కాంగ్రెస్ తో సయోధ్య కుదరక బంగాల్లో ఉన్న 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. బెంగాల్లో అంతకంతకు పెరుగుతున్న భాజపాను ధీటుగా ఎదుర్కొనేందుకు ధరల పెరుగుదల, నిరుద్యోగం, కేంద్రం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే సందేశ్ ఖాళీ వ్యవహారం ఆమెకు తలనొప్పిగా మారింది. ఈ అంశాన్ని భాజపా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుండటంతో చివరకు టీఎంసీ పార్టీ నాయకుడు షాజహాన్ షేక్ ను పార్టీ నుంచి మమతా బహిష్కరించింది. శారదా కుంభకోణం, ఉపాధ్యాయుల నియామకాల్లో అవినీతి ఆమెను వెంటాడుతున్నాయి. ప్రతిపక్షాల కూటమి కట్టడం వెనుక కీలక పాత్ర పోషించిన జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లోక్సభ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిలో చేరారు. దీంతో 40 లోక్సభ స్థానాలున్న బీహార్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నితీష్ యూటర్న్ పై రానున్న ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎలాంటి తీర్పు వెలువరిస్తారో వేచి చూడాల్సి ఉంది. మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఎన్సీపీని జాతీయ పార్టీగా మార్చిన శరద్ పవార్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో బలమైన నేతగా ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి మహావికాస్ అఘాడీ రూపంలో గట్టి పోటీనే ఎదురుకానుంది. మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీలు ఉన్నాయి. అయితే అజిత్ పవార్ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్డీఏ కూటమిలో చేరడంతో శరద్ పవార్ బలగం తగ్గిపోయింది. పార్టీ పేరు, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికి కేటాయించింది. దీంతో ఇప్పుడు శరద్ పవార్ కొత్త గుర్తును, పేరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇండియా కూటమిలో ఉన్న మరో బలమైన నేత. 39 స్థానాలున్న తమిళనాడులో 2019లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి 38 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని స్టాలిన్ పట్టుదలగా ఉన్నారు. అయితే సనాతన ధర్మంపై స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమికి ఇబ్బందికరంగా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తేజస్వి యాదవ్ కూడా లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపగల నేతగా ఉన్నారు. 2020లో తేజస్వి యాదవ్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఆర్జేడీ 75 స్థానాలు కైవసం చేసుకుని ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. ఆర్జేడీ కాంగ్రెస్ తో నితీష్ కుమార్ చేతులు కలపడంతో మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చింది. నితీష్ కేబినెట్ లో తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలగడంతో తేజస్వి యాదవ్ మళ్లీ ప్రతిపక్ష నాయకుడిగా మారారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మంచి సంబంధాలున్న తేజస్వి ఈ ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకుని
తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి ప్రతిపక్ష పార్టీల నుంచి భాజపా బి టీమ్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పలు రాష్ట్రాల లోక్సభ స్థానాల్లో గెలుపోటములను శాసించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో ముస్లింలు అత్యధికంగా ఉన్న చోట్ల ఆయన ఓట్లను చీల్చే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓవైసీ ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సంస్కృతి, ఆధ్యాత్మికత వల్ల దేశ ప్రజలంతా సామరస్యపూర్వక వాతావరణంలో కలిసి ఉంటున్నారని గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ రాజ్భవన్ లో గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలుత చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాదగిరిగుట్ట వెళ్లి స్వయంభూమూర్తుల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. గవర్నర్ వెంట సిఎస్ శాంతికుమారి ఉన్నారు. గవర్నర్ కు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పుష్పయ్యగా వేడుకలోనూ గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మరో 1000 ఏళ్లైనా గుడి చెక్కు చెదరదని కొనియాడారు. భూ సమస్యల పరిష్కారానికి 5 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో 5గురు మహిళలు పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి ప్రయత్నించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా తహసీల్దార్ కార్యాలయానికి రోహిణి, లక్ష్మీదేవి, మహేశ్వరి, సుభద్రమ్మ, గోవిందమ్మలు పెట్రోల్ సీసాలతో వచ్చారు. తమ భూ సమస్యలు పరిష్కరించకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని తహసీల్దార్ను బెదిరించారు. తహసీల్దార్ జ్యోతి స్పందించకపోవడంతో సదరు మహిళలు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. నిప్పు అంటించుకోబోతున్న వారిని స్థానికులు ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలకు నచ్చచెప్పి ఇంటికి పంపించారు. హైదరాబాద్ నాచారం అంబేద్కర్ నగర్ కి చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే యువకుడిని అమెరికాలో డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అమెరికాలో ఉన్న ఓహియా స్టేట్ లో అబ్దుల్ ని కిడ్నాప్ చేసిన దుండగులు అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి $1200 నగదును డిమాండ్ చేశారు. బాధితులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. దుండగుల చెర నుంచి అబ్దుల్ మహమ్మద్ ను విడిపించాలని అభ్యర్థించారు.